దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళడానికి ముందుగా కనీసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయనా. నా ప్రియమైన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా నాయనా, అనేకుల్ని కార్యక్రమాన్ని చూస్తున్న సమయంలోనే ప్రభా మీరు తాకుతున్నందుకు స్తోత్రం, మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి, మీ అభిషేకం చేత నింపుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఈ దేశమే కాదు విదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ప్రభా, తెలుగు ప్రజలు దీవించబడాలా, తెలుగు ప్రజలే కాదు నైనా వేరొక ప్రజలు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. మీ ఆత్మను ప్రజలందరి మీదికి నాయన విడుదల చేయి, మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోంచి బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరం తీర్చునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మన ఇంగ్లీష్లో అయితే, బట్ బై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. అవును, క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రతి అవసరం దేవుడు తీర్చునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరా, నీ జీవితంలో ఒకవేళ అనేక అవసరతలను కలిగినవేమో, నీ అవసరతలను బట్టి ఒకవేళ చింతిస్తున్నవేమో, నీ యొక్క అవసరత నిన్ను మించి నిన్ను బాధిస్తుందేమో. దేవుని యొక్క వాక్యం అంటుంది, అవును, దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో ప్రతి అవసరం తీర్చునని వాగ్దానం చేస్తుండు. నిజమే, మన దేవుడు మంచి దేవుడు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఆయన ఐశ్వర్యవంతుడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికై దారిద్రుడు ఆయనని దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక నీకున్న అవసరతను బట్టి, నీకు కలిగే నీ అవసరతను బట్టి నువ్వేమాత్రం కూడా కలత చెందాల్సిన అవసరం లేదు, నువ్వేమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నిజమే, దేవుడు అవును క్రీస్తు యేసునందున్న మహిమలోంచి ప్రతి అవసరం తీరుస్తాని దేవుడు మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఈ విధంగా ముఖాముఖిగా మీ కుటుంబాలతో మాట్లాడడానికి ఇచ్చిన ప్రభు, ఈ కార్యక్రమాలు చేయడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఈ వాక్యం ద్వారా నేను దర్శిస్తానని నమ్ముతున్నా. బైబిల్లో గనక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూసినట్లయితే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియనని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మన తండ్రికి అవును ఇంకా మనం అడగక మునిపే, దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం అడగక మునిపే మనకు అక్కరగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎరుగును అని వాక్యంలో చూస్తున్నాం. అవును, నీ అవసరత దేవుడికి తెలుసు, నీ అవసరత దేవుడు ఎరుగును. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు అనేక అవసరతలు కలిగి ఉండొచ్చు, వాటి గురించి ఏమాత్రం కూడా కలవరపడాల్సిన అవసరం లేదు, వాటి గురించి ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. బ్రదర్, నా జీవితంలో దీనికి ఇంత కట్టాలా, ఇది కట్టలేకపోతున్నా, లేదా ఇది తీర్చాలా, ఇది తీర్చలేకపోతున్నా, లేకపోతే ఫలాంది ఉంది బ్రదర్, ఈ అప్పును తీర్చుకోలేకపోతున్నా అని ఒకవేళ నువ్వు కలత చెందుతూ ఉండవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే, నీ ఆత్మలో ఎంతో వేదన లేకపోతే బాధపడుతూ ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మీ పరలోకపు తండ్రి అవును ఇంకా అడగక మునిపే మనకున్న అక్కర ఆయన ఎరుగునని వాక్యంలో చూస్తున్నాం. ఎంత వండర్ఫుల్ గాడ్ అండి మన తండ్రి. అవును, అద్భుతమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభు మన తండ్రి అంటుండు, పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి అంటుండు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇంకా అడగక మునిపే ఆయన అన్ని కూడా ఎరుగును. అలాగైతే నువ్వు అనొచ్చు, ఏం అడగాల్సిన అవసరం లేదా బ్రదర్? లేదు, నిశ్చయంగా దేవుని మనం అడగాల. దేవునికి వాక్యం అంటుంది 12వ అధ్యాయం అవును 29వ వచనంలో మత్తయి సువార్త చూస్తే, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నాయని అవును మీ తండ్రికి తెలియను. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈ లోకపు జనులు అనగా దేవుని యందు అవును యేసు క్రీస్తు నందు విశ్వాసం లేనివారు వారి అవసరతల నిమిత్తమై విచారపడతారు, వారి అవసరత నిమిత్తమై వేదన చెందుతారు, వారి అవసరత నిమిత్తమై వాటిని వెతకడానికి ప్రయత్నిస్తారు. కానీ నీవు నేనైతే అవును దేవుణ్ణి మనం వెతకడానికి ప్రయత్నించాలా. దేవునికి వాక్యం అంటుంది, ఆకాశం అనే ఆయన మంచి ధననిధిని తెరిచి మనకు కావలసిన
ప్రతి అవసరం, మనకు కావలసిన ప్రతి అవసరం తీర్చును. ఈ మధ్యాహ్న కాలస్యములో ఈ వాక్యాన్ని చూస్తున్న నీ జీవితంలో ఎంతటి అవసరమైనా కానీ, ఎటువంటి అవసరమైనా కానీ, నీకు కావలసిన ఎంత అమౌంట్ అయినా కానీ, నువ్వే విషయమైతే అవసరత కలిగి కన్నీరు కారుస్తున్నావో, దేనికైతే అవసరం కలిగి ప్రార్థిస్తున్నావో, నిశ్చయంగా నమ్ముచున్న నీ అవసరం తీర్చబడబోతుంది. ఎవ్రీ నీడ్ అనేది దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, తీరుస్తా అని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, కదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే బైబిల్ అంటుంది, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. నిజమే, దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రతిసారి మాటి మాటికి తెస్సలోనికలో కూడా పౌలుకంతా మాటి మాటికి దేవుడు అద్భుతంగా సాయం చేస్తుండు. ఇంకొక మాటలు చెప్పాలంటే తెస్సలోనికలో ఉన్న సంఘం అంతా కూడా మాటి మాటికి అతనికి సహాయం చేయించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, దేవుడు ఒకసారి చేసి వదిలివేసే దేవుడు కాదు. ఒకసారి మన జీవితంలో అవసరం తీర్చి మరొకసారి చేయి విడిచే దేవుడు కాదు. నీ జీవితంలో నీ జీవిత కాలమంతా, నువ్వు నడుచు కాలమంతా, ఈ భూమి మీద బ్రతికిన నీ దినములన్నీ కూడా నువ్వే నీడైతే కలిగినవో, ఎటువంటి నీడైతే కలిగినవో క్రీస్తు యేసునందున మహిమలోంచి, క్రీస్తు యేసునందున మహిమలోంచి మన ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. కనుక నా ప్రియమైన సోదరి సోదరా, ఎంత మాత్రం కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, అదేని కూడా విచారించాల్సిన అవసరం లేదు. దేవునికి వాక్యం అంటుంది కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించకూడి లోకపు జనులు మనల్ని అంటున్నా వాటికై ఏమి తినాలని విచారపడతారు, ఏమి ధరించుకోవాలని విచారపడతారు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఏమి తిందుమో అని ఎంత మాత్రం కూడా మనం విచారించాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మన తండ్రికి తెలుసు. మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించిన పిల్లరా, వేటి కూడా మనం విచారించాల్సిన అవసరం లేదు. అందుకే మన ప్రాణమును గురించి మనం ఎంత మాత్రం కూడా ఏమి ధరించుకుందామని మన దేహాన్ని గురించి విచారించకూడి లేదా చింతపడకూడని దేవుని యొక్క వాక్యం అంటుంది. కాకులను కూడా చూడండి, అవి ఎంత మాత్రం కూడా విచారించట్లేవు, వాడి విచారం తెలియదు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, కాకుల సంగతిని విచారించడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసలేదు, కొట్టులేదు, ఆయనను దేవుడు పరలోకమందున దేవుడు వాటిని పోషిస్తున్నంట. ఎంత అద్భుతం! వాటి కంటే మనం శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం అంటుంది. బైబిల్ కనుక చూస్తే కాకుల సంగతిని విచారించడి, వాటికి ఎటువంటి గరిసె గాని ఎటువంటి కొట్టు గాని ఏమాత్రం లేదు, ఆయనను ప్రతి దినం వాటికి కావలసిన వాటితో దేవుడు వాటికిచ్చి వాటిని పోషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీ ఆత్మీయ జీవితానికి కావలసిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు, నీ దేహానికి కావాల్సింది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ ప్రతి అవసరం యేసు ప్రభు నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో తీరుస్తాడు. ఇంకా వాక్యం అయిపోయే లోపడే నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగబోతుంది. అవసరతలు తీర్చే దేవుడు నీ ప్రక్కలోనే ఉన్నాడు, అవసరతలు తీర్చే దేవుడు నీ పైకి రాబోతుండు. ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నిశ్చయముగా నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చాలని కోరుకుంటున్నాడు. అందుకే దేవునికి వాక్యం అంటుంది కదా, ఈ లోకమైన వాటి గురించి ఎంత మాత్రం కూడా విచారపడద్దు. ఐహిక విచారాలు మనకి తొందర కలగజేస్తాయి. లోకంలో ఉన్న వాటి కొరకై మనం చింతిస్తున్నప్పుడు తొందరపడతాం, మన ఆత్మలో వేదన పెరుగుతుంది, మన మనస్సులో సమాధానం ఉండదు, ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదు. వాటికి బదులుగా ఏమాత్రం కూడా విచారించగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలా. ఇక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని గనక మనం చూస్తే 38 నుంచి 42 వరకు చూస్తే, ఒక దినాన యేసుప్రభు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు, ఒక దినమున యేసుప్రభు ప్రయాణం చేస్తూ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక గ్రామం వచ్చింది. మార్తా మరియల ఇంటికి వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మార్తని ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రభుని చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మార్తా అనేకమైన పనులను కలిగి ఉంది. మార్తా తొందర పడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, దేవుని దగ్గర లేదా దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర మరియ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం! మరియ
యేసు పాదముల యొద్ద ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. మార్త అయితే అనేక పనులను కలిగి విచారిస్తున్నట్లుగా, తొందరపడుతున్నట్లుగా, ప్రభువా నైనా నాకు సహోదరి మరియ నీ దగ్గర ఉంది, నీకు చింత లేదా, నాకు సహాయానికేమని పిలువమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ చూడండి, దేవుని యొక్క వాక్యం అంటుంది యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర, యేసు ప్రభు యొక్క సన్నిధి దగ్గర అవును మరియా కూర్చొని పాదముల యొక్క దగ్గర అవును దేవుని యొక్క మాటలు వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటుండు, అందుకు ప్రభు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి అవును తొందరపడుచున్నావు, మరి అయితే ఉత్తమమైనది ఏర్పరచుకొనను, అది ఆమె యొద్ద నుండి అవును తీసివేయబడదు. ఇక్కడ చూసినట్లయితే అందుకు ప్రభు అంటుండు, అవును మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైంది ఎన్నుకుంది. అవసరమైంది మనకు ఒకటి ఉంది పిల్లరా, మన అవసరతలను తీర్చే దేవుని వదిలిపెట్టి, మన అవసరతలను తీర్చే దేవుని విడిచిపెట్టి, మన అవసరతలను తీర్చే దేవుని మనం వదిలిపెట్టి మన ముందుగా మన అవసరతకై పరిగెత్తుతున్నాం. కనికమైన జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నాం. దేవుని యొక్క శక్తి మనపై కుమరింపబడతలేదు. దేవుని యొక్క శక్తిని ఎంత మాత్రం కూడా అనుభవించలేకపోతున్నాం. ఈ కార్యాన్ని చూసిన నీ జీవితంలో నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరా, మన దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డగా మరియ వలె మనం అవసరం ఎందుకంటే ఆయన ఉత్తమమైంది ఎందుకుంది, ఆయన పాదముల దగ్గర మనం ఉండాలా. ఎంతసేపు నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర ఉంటావో అంత అభిషేకాన్ని చేస్తావు. నా జీవితంలో చూసిన అవును హవర్స్ బై హవర్స్ మన దేవుని యొక్క సన్నిధిలో నేను వెయిట్ చేస్తా. అవును ఆయన పాదముల దగ్గర నేను కూర్చుంటున్నా. ఏ విచారం లేదు నాలో, ఎటువంటి తొందర లేదు, ఎంత మాత్రం దేని గురించినా ఎంత మాత్రం కూడా విచారం లేదు, ఎటువంటి వాటిని గురించిన కలత నా మనసులో నా హృదయంలో ఎంత మాత్రం కూడా బాధిస్తలేదు. కారణం ఏంటంటే మరియ వలె యేసు పాదముల దగ్గర ఉత్తమమైనది ఎన్నుకుంటున్నా. ఈ కార్యాన్ని చూస్తున్నా నీ జీవితంలో యేసు ప్రభు పాదాల దగ్గర ఎంతగా అవును కూర్చొని ఉంటావు, యేసు పాదాల దగ్గర ఎంతగా కూర్చొని ఉంటావు అవును దేవుని యొక్క వాక్యం అంటుంది అంతగా నీ అవసరతలు తీర్చబడుతూ వస్తా ఉంటాయి. నేను నమ్ముతున్నా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నా, నీ కార్యాన్ని చూస్తున్నా నీ జీవితంలో ప్రతి అవసరం దేవుడు తీర్చాలంటే అవును ఉత్తమమైంది నువ్వు ఎన్నుకోవాలా. అవసరమైంది ఒకటే, యేసు పాదాల దగ్గర ఉన్నప్పుడు నీ అవసరతలు అవంతటవే తీర్చబడుతూ వస్తా ఉంటాయి. దాని అర్థం నువ్వు పని చేయొద్దని కాదు, లేదా నువ్వు కష్టపడొద్దని కాదు, నువ్వు ప్రయాసపడొద్దని కాదు, అంతకు మించి నువ్వు యేసు క్రీస్తు యొక్క పాదముల దగ్గర ఉన్నప్పుడు నిజంగా మన జీవితంలో ఆత్మాభిషేకం అనేది పెరుగుతుంది. దేవుని యొక్క వాక్యం అంటుంది తాను పంపిన వానికి కొలత లేని ఆత్మను అనుగ్రహించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, కొలత లేనటువంటి ఆత్మ మనకు కావాలంటే నిజంగా యేసు క్రీస్తు యొక్క పాదాల దగ్గర ఉండాలా. నిజంగా నేను నమ్ముతున్నా ఈ ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. బైబిల్ కనుక చూస్తే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని కనుక చూస్తే ఏలియా అవును దేవుని దగ్గర వెలుగుచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. ఏలియాకి ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ సంవత్సరం అనగా ఏలియా కాలములో ఆకాశాన్ని మూసివేసినట్టుగా, ఆకాశం మూయబడేటట్టుగా ప్రార్థించినట్టుగా, మంచైనా వర్షమైనా పడవద్దని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రాంతం అంతా కూడా కరువు వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. కనుక విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నించాలా. దేవుని యొక్క వాక్యం అంటుంది ఏలియాకి ఉదయకాల సమయంలో, ఏలియాకి సాయంత్రకాల సమయంలో దేవుడు కాకోలానికి ఆజ్ఞాపించగా ప్రతిసారి ఉదయకాల సమయంలో సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది కాకులు తీసుకొచ్చి మాంసాన్ని, రొట్టెను, బలమైన మంచి ఆహారాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం. ఏలియా దేవుని వెతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అవసరతలు వెతకట్టలేదు, ఆయన అవసరత కొరకు పరిగెత్తుతలేడు, ఆయన అవసరతలు తన అవసరతలు ఏమైతున్నాయో దేవుడు కాకలోనికి ఆజ్ఞాపించి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చునండి. ఉత్తమమైంది అవును ఏలియా ఎన్నుకుంటాడు, అవసరమైంది ఏలియా ఎన్నుకుంటాడు. ఏలియా తన జీవితంలో ఇక 17 చాప్టర్లు కనుక మనం చూసినట్లయితే ఏలియా ఆ స్థలములో అవును కెరూతు వాగు దగ్గర దేవుడు ఎలాగూ చెప్తుండో అలాగనే దాగి ఉన్న చోటికి అవును దేవుడికి వాక్యం అంటుంది కదా తనకు కావలసినంత కూడా అవసరతలు అవును తీరుస్తున్నట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. దేహానికి కావాల్సింది, మన ఆత్మకు కావాల్సింది, మన కుటుంబానికి కావాల్సింది, మన సంఘానికి కావాల్సింది, లేదా మన జీవితంలో ఏమైతే ఫైనాన్షియల్ గా ఇంకా అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా నిశ్చయంగా నేను నమ్ముతున్నా
దేవుడు తీర్చగలడు. కనుక నీవు నేను ఎంత మాత్రం కూడా కలత చెందాల్సిన అవసరం లేదు, ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓ సంతోషంగా మీరుండండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ధైర్యంగా నీవు నేను ఉండాలా. ఈ యొక్క కార్యం చూసినా నీ జీవితంలో ఒక నిశ్చయత చేసుకోవాలా. ప్రభా అటు ఇటుగా నేను వెదకను, కానీ నీ యొక్క సన్నిధిలో ప్రభా నేను ఎక్కువగా నీ పాదాల దగ్గర ఉంటానని మనం కోరుకోవాలా. దేవునికి వాక్యం అంటుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాలు కనుక చూస్తే మన బైబిల్ అంటుంది, అనుమానం కలిగి ఉండకుడి. మన అవసరతలు అవును తీర్చబడతాయా, ఇంకా తీరుస్తాడా దేవుడు, లేదా ఇది చేయగలడా, ఇది చేయలేడా, ఇట్లా అనుమానాన్ని మనం కలిగినప్పుడు, సందేహాన్ని మనం కలిగినప్పుడు మన అవసరతలు ఎంత మాత్రం కూడా తీర్చబడు. బైబిల్ అంటుంది నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇంకొకవేళ నీకు పిల్లలు లేరేమో, ఒకవేళ నీ దేహంలో ఏదో ఒక అనారోగ్యం చేత నువ్వు బాధపడుతుందేమో, నీ మనసులో ఎంత మాత్రం కూడా సంతోషం సమాధానం లేదేమో, ఎంత మాత్రం కూడా అనుమాన పడకూడని వాక్యం అంటుంది. మన బైబిల్ అంటుంది కదా, ఆయనందు విశ్వాసం ఉంచేవాడు కలవర పడడు. అవును దేవుని యొక్క వాక్యంలో చూస్తే అవును ఇక మీదట యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. అవును ఇక మీదట అతని ముఖం తెల్లబారదు. నీ జీవితంలో ఏ అవసరం కొరకైతే కన్నీరు కాసినవో, ఏ అవసరం కొరకైతే ఉపవాసం ఉంటున్నావో, ఏ అవసరం కొరకైతే అవును వేదనతో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నవో, దేవునికి వాక్యం అంటుంది కదా, యాకోబు ఇక సిగ్గుపడడు. యాకోబు యొక్క ముఖం ఎంత మాత్రం కూడా తెల్లబారదని దేవుని యొక్క వాక్యం అంటుంది. నా ప్రియమైన సోదరి, నిశ్చయంగా నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు, నీకు కూడా పిల్లలు కలగచేస్తాడు, నీ కుటుంబంలో కూడా ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు, నీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేటివి మార్చివేస్తాడు, నీకు నాకు కావలసిన సర్వ సమృద్ధి అనేది అవును దేవుడు ఆయన మహిమలోంచి మనకు విడుదల చేస్తాడు. ఆకాశం అనే మంచి ధననిధిని నీ కొరకు నా కొరకు అవును దేవుడు తెలుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మనం 40 years కూడా నడిచినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ కనుక చూసినట్లయితే మోషే దగ్గర అహరోన్ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు సనిగిండ్రు, మనం ఎంతగానో కన్నీరు కాచినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు ఆకాశమందు దేవుడు మంచి దేవుడు మన్నాను కురిపించి మనం ఆశీర్వదించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం అండి. అవును దేవుడు మన్నా వారు తినరు కానీ వారు చనిపోయారు. చూడండి, అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ ఆహారాన్ని అనగా జీవాహారాన్ని తినువాడు మరెన్నడూ కూడా చనిపోడు. ఈ ఆహారం మన్నా తిన్నరు, మన పితరులు చనిపోయారు, కానీ ఈ వాక్యాన్ని తిన్నవాడు, వాక్యాన్ని భుజించిన వాడు వారి జీవితంలో ఎన్నడూ కూడా మరణించరు. అవును దేవుడు వారికి కావాల్సింది 40 years కూడా దేవుడు సాయం చేస్తున్నాడు. థర్డ్ థింగ్, ఒక విషయాన్ని మాట్లాడి మీకు ప్రాణం చేయబోతున్నా. దేవుని యొక్క వాక్యం అంటే మన అక్కరలన్నీ కూడా ఆయన తీర్చాలంటే, ఇంకా మన అక్కరలన్నీ కూడా తీర్చబడక మునిపే మనం ఏం చేయాలి తెలుసా? మన అక్కర నిమిత్తం దేవునికై అద్భుతం జరిగేలాగా ప్రభువుకి ఇవ్వాలా. అవును సారేపేతు విధవరాలకి ఇంకా అద్భుతం జరగకముందే తనేం చేస్తుంది తెలుసా? తనకున్న దాన్ని తీసి దేవునికి ఇచ్చినట్లుగా, మొదటి అప్పాన్ని తీసి ప్రభుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అక్కర తీర్చబడక ముందే దేవునికి ఇచ్చింది. దాని ద్వారా తనకున్న అద్భుతాల, తనకున్న జీవితంలో ఏమైతే అద్భుతం కావాలో దాన్ని పొందింది. నీకు నేను ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలైనా. అవును ప్రభా, క్రీస్తు యేసునందున అవును ప్రభా మహిమలోంచి ప్రతి అవసరం తీరుస్తానని మీరు వాగ్దానం చేసిన ప్రభా, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందున మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్నాను నైనా. తండ్రి, నా ప్రియమైన తండ్రి, ప్రతి ఒక్క సహోదరి యొక్క అవసరతలు అనేకం ఉంటున్నాయి ప్రభా. వారి కన్నీళ్ళని చూడండి ప్రభా, వారి కన్నీళ్ళని చూడండి నాయన, వారి కష్టాలను చూడండి ప్రభా, వారి ప్రయాసాన్ని చూడండి నాయన. వారి దేని కలిగైతే అవసరతను కలిగి వారి కన్నీళ్లు కారుస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంత మాత్రం కూడా కలవరం లేకుండా ప్రతి అవసరం క్రీస్తు యేసునందున మహిమ నుంచి తీర్చండి. పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వండి, ఉద్యోగం లేని ఉద్యోగం ఇవ్వండి, వివాహం కాని వారికి వివాహం చేయండి ప్రభా. అనేక అద్భుత కార్యాలు చేసి తన అవసరతలు తీర్చే దేవుడు వారితోనే ఉన్నానని వారు గ్రహించినట్లుగా సాయం చేయమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని, అయ్యా మా దేశమును, అయ్యా సర్వదేశాలని అయ్యా ఆశీర్వదించమని, మీ నెమ్మదితో నింపమని, ప్రతి అవసరం ప్రతి సంఘములోను ప్రతి ఒక్క వ్యక్తిగత కుటుంబంలోను తీర్చి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగా.